సామాన్య మానవుడికి ఉపయోగపడే చేయాలి కదా. ఎందుకు ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టి ఉన్న వాళ్ళ లేజీ పిల్లలు చేయడం తప్పితే పనే పడలేని వాళ్ళకి ఖజానా ఖాళీ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి హామీలన్నీ? అది తెలియదు, ముందు తెలియదా? ఖజానా ఖాళీ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలండి హామీలండి? ఉచిత బస్సు ప్రయాణం అని నీకు 15,000 నీకు 15,000 నీకు 18,000 అని ఎందుకు ఇవ్వాలండి? గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ పండబెట్టేశారండి పని పట్ల. అది గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉండే స్కూల్స్ ఇప్పుడు ఎట్లా ఉన్నాయి స్కూల్స్ కంపారిజన్ జనరల్ పబ్లిక్ తెలియట్లేదా? ఇప్పుడు ఆల్రెడీ బాగా ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉంది బాగా 6 నెలల్లోనే. ఈ పథకాలు అమలు చేయాలంటే ఈ లోపల ప్రళయం వచ్చేసింది, అమలు చేయాలి. ఏంటి ప్రళయం వచ్చింది? కృష్ణా జిల్లాలో ఒక మూలలో ప్రళయం సరిపోతా? ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏమైంది? కృష్ణా జిల్లాలో విజయవాడలో ఒక 1/4 వచ్చింది ప్రళయం, దానికే సరిపోద్దా? మొత్తం అర్థం చేసుకోవాలి. ఏంటి అర్థం చేసుకునేది ఏంటంటే పబ్లిక్ తెలుసు, అన్ని అర్థం చేసుకుంటారు, ప్రజలకి తెలుసు. అంటే 3 సార్లుగా సీఎం చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ఏం అమలు చేయలేదంటారా? ఏదండి 3 సార్లుగా సీఎంగా ఆయన అన్ని బోక చెప్తాడు, అన్ని అప్పుడు జనాలను నమ్మిస్తాడు, చేస్తాడు, ఏం లేదండి. పేదవారిని కూడా ధనికులు చేస్తామంటారు. ఏంటి చేసేది? ఏంటి చదువు లేని వాళ్ళని చేయాలి, ఉన్న చదువును బీక్ పార్టీ చదువు లేని వాళ్ళని చేయాలి, అంత బోకస్ మొత్తం అంతా ఏం లేదండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి వాళ్ళ పార్టీ నాయకులు, అదే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ పాటికల్లా పిల్లలకు తల్లికి వందనం వేసేవాళ్ళమే, అమ్మఒడి వేసేవాళ్ళమే, అన్ని ఇంప్లిమెంట్ అయ్యాయి కదండి. అన్నీ ఇప్పుడు మా ఇంట్లో పనిచేసే అమ్మాయి 15,000 అసలు ఎప్పుడు చూడలేదంట. మా ఇంట్లో పనిచేసే అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏమండే నేను 15,000 ఇప్పుడు చూడలేదండి, ఇప్పుడే చూస్తున్నాడు 15,000 ఉంది. మరి ఎట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ రాష్ట్రంలో? 15,000 ఒకసారి ఇప్పుడు చూడలేదంట ఆ అమ్మాయి. మరి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నెల సంవత్సరానికి 15,000 వేసేవాళ్ళు. మరి అవన్నీ ఏమైపోయినాయి? అవన్నీ అది ఎందుకు ఇవ్వాలి హామీలన్నీ ముందుకు? ఇవన్నీ తెలీదా? నీకు 15,000 నీకు 15,000 నీకు 18,000 ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి హామీలు? ఉచిత బస్సులన్నీ అసలు బస్సు ఏమైనా ఉందా? ఏమన్నా గవర్నమెంట్ స్కూల్స్ అసలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఎట్లా ఉన్నాయండి గవర్నమెంట్ స్కూల్స్? ఇప్పుడే వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పుడు మొన్న ఒక అతను జడ్జి రిటైర్డ్ జడ్జి కాదు, ఒక అతను పేపర్లో పెడితే 20 సీట్లు కూడా రావు. ఇప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్ పెడితే టీడీపీకి 20 సీట్లు కూడా రావన్నాడు వాళ్ళు. జేడా శ్రవణ్ కుమార్ అనే అతను జడ్జి, అతను అంత వ్యతిరేకత ఉంది గవర్నమెంట్లో ఇప్పుడు అన్నాడు. అంటే వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారంటున్నారు. అవన్నీ ఒట్టిదేనండి. అన్ని బీజేపీ వాళ్ళు ఏకమైపోయి ఈవీఎంల్లో కూడా మోసం చేశారండి. రిటైర్డ్ ఈసీ ఎలక్షన్ కమిషనర్ కూడా ఇచ్చాడు స్టేట్మెంట్ నిన్న పేపర్లో. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు, మరి ఇప్పుడు 2029కి మరి పొందుకున్న అవకాశం కానీ కంపల్సరీగా 99.9% పుంజుకుంటాడు మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళకి. నేను నేను సొసైటీలో తిరుగుతూ ఉంటాను కదండి, బీయింగ్ ఎడెడ్గా తెలుసు. పబ్లిక్ టాక్ కూడా వింటున్నా ఇట్లాగే. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు వెళ్ళిపోతున్నారు, మరి పార్టీకి బలం తగ్గిపోతుంది కదా. ఏంటి వాడు నాయకుడు వెళ్ళిపోతే బలం తగ్గిపోతుంది? ప్రజల్లో బలం ఉండాలి, కానీ ఎవడు వెళ్ళిపోతే నాలుగు ఉంటుందా? ఏంటి ప్రజల్లో ఉండాలి కానీ బలం. ఇప్పుడు వాడు వెంకటరమణ వెళ్ళిపోయాడు, ఏముంది అసలు? అడిగే ఏమైనా ఉంది అసలే? వాడు వెళ్ళిపోతే ఆడ వాడు వెళ్తాడా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే చెప్తున్నారు, మనం మంచి చేసింది కాబట్టి 2029 కంపల్సరీగా వాలంటీర్కి ఒకటికి 10,000 ఇస్తాను, రిటైర్డ్ అయిపోయి గవర్నమెంట్ వచ్చిన కానీ మొత్తం పీక్ పారదింగాడు, అసలు వ్యవస్థ లేదంటున్నాడు. అట్లా ఉంటుంది వాడి ప్రభుత్వం. అంటే మరి ఎన్నికల ప్రచారాల్లో వాళ్ళని కొనసాగించే 10,000 ఇస్తాన్నాడు కదండి, మరి వాళ్ళని ఎందుకు ఇప్పుడు అసలు వాళ్ళు తీసేయాలి లేదుగా? అంటే వాళ్ళ జీవోలోనే లేరు, కొనసాగించాలన్నా అసలు ముందుకు ఎందుకు ఇవ్వాలి హామీ? నెలకు 15,000 ఇచ్చి మేము కంటిన్యూ చేస్తానని అట్లా ఉంటుంది ప్రభుత్వం. అంటే ఇది మొత్తం ఎన్నికల స్ట్రాటజీ కోసం వాడుకున్నారు అంతే. మరి వాలంటీర్స్ కూడా మరి ధర్నాకి తీసుకున్నామేమో వచ్చి 6 నెలలు అవుతున్నా కానీ మా గురించి ప్రస్తావన లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారండి. ఆవిడ ఫుల్ మేట్ ఉంది కదా, వాడు ఏం చేసినా చెల్లుద్దు. ఇప్పుడు 6 నెలలు ఈ 5 నెలలు ఎట్టగా మోసం చేసి ట్రై చేస్తాడు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్లో నీకు ఇంప్లిమెంట్ ఇస్తానన్నాడు, లాస్ట్ 3 నెలల్లోనే ఇప్పుడు నెలకు 10,000 రూపాయలు ఎంత ఇచ్చాడు. అది అట్లా ఉంటుంది, ఇంకా అదే నిజోభృతి. మరి ఇప్పుడు మరి వాళ్ళని కొనసాగించకపోతే మరి వాళ్ళ బతుకులు ఏంటంటారు? ఏముందండి, రోడ్డు మీద పడతాం, ఏముంది? గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఎలా ప్రజలకి సేవలు అందించారని మీరేం చెప్తారు? మరి వాళ్ళు ఉండమంటే కదా చేసి అంత తెలుసు. వాళ్ళు అట్లా ఉండమంటే కదా మొత్తం అన్నీ. ఇప్పుడు వాళ్ళు ఉంటే ఇంత విపత్కరం వచ్చేది కాదు కదా. ఏది విజయవాడ అది ముందు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళని సేఫ్ సైడ్కి తీసుకెళ్ళేవాళ్ళు, అది లేపమంటే కదా. వాలంటీర్స్ కూడా గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళకి అనుకూలంగా పనిచేశారంట. అయ్యన ఒకటి బోకస్ అండి, అయ్యన ఒకటి బోకస్ అండి. వాలంటీర్స్ మాకు రాజకీయ రంగం కొలవద్దు, మేము గత ప్రభుత్వంలో ఎలాగైతే ప్రజలకు మేము అండగా నిలబడి సేవలు అందించామో ఈ ప్రభుత్వంలో కూడా అలాగనే మేము సేవలు అందిస్తాము. ఏంది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని తెలియలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం పెడుతున్నారు, ప్రజెంట్ వాళ్ళ పవర్ ఉంది కాబట్టి అదే చేస్తున్నారు. ఏమీ లేదు, ఒక 3,000 పెన్షన్ తప్పితే 4,000 రూపాయలు పెంచాడు ఒకటి ఇస్తున్నాడు, ఏమీ లేదు. మిగిలిన మొత్తం పడకేసినాయి, ఏమీ లేదు అసలు. జీరో, మొత్తం టోటల్లీ జీరో.
ఇది మంచి ప్రభుత్వం, ప్రజలకి దగ్గర చేరుకుంటున్నారు. ఏమన్నా సరే మొత్తం పూర్తిగా తిరుగుతుంది గవర్నమెంట్లో 6 నెలల్లోనూ. ఓకే, మరి ఇప్పుడు ఇలా సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన కానీ వాళ్ళ కార్యకర్తల మీద కానీ అరెస్టులు చేస్తున్నారు, ఏమన్నా? వాళ్ళకి అరెస్ట్ చేస్తామంటే తప్ప వాళ్ళ పవర్లో ఉన్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా. ఇప్పుడు నేను అనుకూలంగా మాట్లాడనుకున్నాను, అరెస్ట్ చేస్తారు. ఏముంది, అది వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి చేస్తున్నారు. అదే